హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మీ నమ్మ అమెరికా ముచ్చట్లు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూస్తే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను పీతల కూర ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. అంటే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పీతలు ఎవరు చేసినా చాలా బాగా వస్తాయండి, టేస్ట్ కూడాను. ఒకసారి ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా తింటారనమాట. చాలా బాగుంటాయి. క్రాబ్ మనకి లైవ్ దొరుకుతుంది, లేదా షాప్ లో నేను ముందు ఫొటోస్ చూపించాను కదా, అలా కట్ చేసినవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ క్రాబ్ కొంచెం పెద్దగా ఉంటాయండి. ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో చిన్న చిన్న క్రాబ్స్ కూడా దొరుకుతాయి కదా, అవి డిఫరెంట్ గా ఉంటాయి. బట్ మేము అవి కూడా దొరుకుతాయి, కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవే తీసుకుంటాము. వాళ్ళే మంచిగా క్లీన్ చేసి ఇచ్చేస్తారు అనమాట, కట్ చేసి ఇస్తారు. మనం ఇంటికి తీసుకొచ్చాక ఉప్పు పసుపు వేసి ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోతుంది, కొంచెం బాగుంటుంది అనమాట. ఎవరైనా పీతలు చేసేటప్పుడు కొంచెం మసాలా కరెక్ట్ గా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగాను, తినాలనుకునే వాళ్ళు మాత్రము. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తున్నాను. ఇండియాలో మేము ఎప్పుడు పీతలు చేసింది లేదు. ఇయర్ వచ్చినప్పుడు కూడా ఈ మధ్య స్టార్ట్ చేసామన్నమాట. మేము తినడంతో పాటు మా పిల్లలు కూడా ఇష్టంగా తినేసరికి ఇంకా నేను చేస్తున్నాను. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా కొత్తగా ఇంకా వాళ్ళకి చేసుకోరు కాబట్టి మనం చేసి పెడదామని ఇట్లా చేస్తున్నాము. చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడాను. మనం ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, లవంగా, చెక్క అన్నట్టు కొంచెం గరం మసాలా సామాన్లు కూడా వేసుకొని, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు కొంచెం అన్నట్టు అన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మెయిన్ మసాలా అండి ఈ పీతల కర్రీకి మాత్రము. చింతపండు ఒక నిమ్మకాయ ఎంత సైజ్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఆనియన్ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా వేసుకుంటాము. ఇంకా ఆనియన్ పేస్ట్ చేసుకొని, గరం మసాలా పేస్ట్ చేసుకొని, టమాటా కూడా ప్యూరీలా పేస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా పోపు పెట్టేసుకోవటం. కర్రీ కూడా ఎక్కువ టైం పట్టదండి, మనకి 15 minutes లో రెడీ అయిపోతుంది అనమాట కూర. నేను ఇందులో ఏంటంటే నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఆయిల్తో చేసేవాళ్ళు ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తే బాగుంటుంది అనుకోదు, ఒకసారి చేసి చూడండి. నేను యూట్యూబ్ లోనే చూసే చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ ఫాలో అయిపోతాం అనుకుంటాం, కానీ నేను ఒకరి స్టైల్లోనే ఇలా చేస్తూ వస్తున్నాను అనమాట. నాకు కూడా చేయడం ఈజీ అనిపించింది. తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అందుకే నెయ్యి నూనె రెండు కలిపి వేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సేమ్ బిర్యానీ సామాన్లు కొంచెం సాజీరా, ఇలాచి, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి వేయించుకోవటమే. ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పేస్ట్ కాబట్టి కొంచెం కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం ఆనియన్లో సాల్ట్, మనము తర్వాత కొంచెం పసుపు వేసుకున్నామంటే తొందరగానే వేగిపోతుంది. మనం గ్రేవీ ఎంత టేస్టీగా రెడీ అయితేనే మంచి కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మెయిన్ మనకి పీతల కూరకి గ్రేవీ మంచిగా కుక్ అవ్వటం, ఫ్రై అవ్వటం, ఆయిల్ పైకి తేలేలాగా అన్ని వేగాలన్నమాట, పచ్చిదనం లేకుండా. ఆ టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. మనం చింతపండు గుజ్జు అనేది ఫ్రైకైనా కర్రీకైనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేయకుండా మాత్రం ఉండొద్దు. మెయిన్ అది కూడా టేస్ట్ ఇస్తుంది అనమాట కర్రీకి. కొంతమంది ఏంటంటే పీతల కర్రీ ఒకలా చేస్తారు, ఫ్రై అని ఒకలా చేస్తారు. అలా కాకుండా ఏం చేసుకున్నా అంటే మనం కొంచెం గ్రేవీగా ఉంచుకుంటే కర్రీలా ఉంటుంది, మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై లాగా అవుతుంది అనమాట. నేను రెండు ఇలాగే చేస్తాను సేమ్. అందుకు మాకు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మేము అందుకే ఇంకా షేర్ చేసుకుందాము, తెలియని వాళ్ళు ఎవరైనా చేస్తారని. మనం పచ్చి మసాలా రెడీ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర కొంచెం అన్ని వేసుకొని పేస్ట్ చేసి, ఆ వెల్లుల్లి, అల్లం కలిపి, అది ఇంకా టేస్ట్ ఇస్తుందండి నిజంగాను. మనం గరం మసాలా వేసుకునే దానికంటే ఇలా పచ్చి మసాలా మాత్రం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చెప్పా కదా, మనకు అసలు ఆ గ్రేవీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను స్టీల్ దాంట్లో చేస్తున్నా కదా, కొంచెం అడుగు అంటుతుంది. మీకు అట్లా నాన్ స్టిక్ లో చేస్తే అసలు అంటదు. ఒకవేళ అంటుతుంది అనిపించినప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీని బాగా కుక్ అయినాకనే పీతలు వేసుకోవాలి. పీతలు వేసి మంచిగా కలుపుకోవటమే. కొంచెం కలిపేటప్పుడు చూసుకోండి, కష్టం తులుతూ ఉంటుంది, ఎందుకంటే పీతలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా. వన్స్ కుక్ అయ్యాక సెట్ అవుతాయి
అన్నమాట. చూడటానికి ఇలా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీతలు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కామెంట్ లో చెప్పండి. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మసాలా వేగాక పీతలు వేసుకొని, పీతలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేసుకొని వేయించుకోవాలండి. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మసాలాతో పాటు వేసుకున్నాం కానీ సపరేట్ గా వేసుకోకర్లేదు. ఒక సాల్ట్ ఒకటి చూసుకొని వేసుకోవాలండి. పీతలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ చేసుకోవడం రాక హోటల్స్ లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. కొన్ని హోటల్స్ లోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది కదా. చికెన్ మటన్ అయితే చాలా వరకు ఉంటాయి కానీ ఫిష్ ఇలాగా మనకి ఇవన్నీ పీతలు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అందులో పీతలు చాలా తక్కువ ఉంటాయి, ప్రైస్ వైజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే కుక్ చేసుకుంటే టేస్టీ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, పెద్ద కష్టమేమీ కాదు. ఒకసారి ట్రై చేశారంటే మీకు అర్థమైపోతుంది. నేను కూడా ఒకసారి 2 సార్లు చేశాక ఇంకా ఇంట్లో అలా అలవాటు చేసుకున్నది. ప్రతిదీ కష్టం అనిపిస్తుంది, మనకి టేస్టీగా కావాలి, మంచి హెల్దీగా కావాలంటే ఇంట్లో చేసుకోవటమే బెస్ట్. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. చింతపండు అనేది కూడాను ప్రతిదీ ఇంత కొలతలోనే వేయాలని అయితే ఏం చెప్పలేను, నేను అంచనానే వేసేస్తాను చాలా వరకు. ఇంత క్వాంటిటీకి ఇంత పడుతుంది అన్నట్టు అన్నమాట. అంతే అండి, ఒకసారి మనకు కొత్తగా అనిపిస్తుంది కానీ ట్రై చేయగా సెట్ అయిపోతుంది. కర్రీ మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes లో మనకు మంచిగా రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసి దించేసుకోవటమే. వేడి అన్నంలో ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి బిర్యానీలో అట్లా ఏం చేయకూడదండి. వైట్ రైస్ తోని కానీ లేదా కినోవా అట్లా టైట్ లో ఉన్న వాళ్ళు కూడా తినాలనుకుంటే తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఉత్తగానే తింటారు. చాలా మంది చిన్నపిల్లలు తింటారా అనుకుంటారు కానీ నేను ఫస్ట్ లో అనుకున్నాను మా పిల్లలు తింటారా అని. ఒకసారి స్టార్ట్ చేసాము, ఇష్టంగా తిన్నారు. ఇంకా మంత్లీ 2 times అయినా తెస్తారు మా వారు, పిల్లలు తింటారు ఇష్టంగా అని. చాలా బాగుంటుంది. చూడటానికి కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది ఏంటని ఎప్పుడు తినని వాళ్ళకి, బట్ మేము ఫస్ట్ లో తినేవాళ్ళం కాదు, ఇప్పుడు నేర్చుకున్నాం తింటాం. కొంచెం తింటాం కూడా బయట కష్టంగానే ఉంటుంది, అది కొరుక్కొని తినాలంటే. అది ఇంట్లో అయితే ప్రశాంతంగా తినొచ్చు. మనం ఆ గ్రేవీతోనే అన్నం అంతా తినేయచ్చు, పీతలు విడిగా తినొచ్చు అనమాట. అంతా బాగుంటాయి. ఫైనల్ గా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం దగ్గరికి తీసామంటే ఫ్రైలా అయిపోతుంది. కొంచెం గ్రేవీగా ఉంచాను కాబట్టి మనకి ఇది కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పీతల పులుసు అన్నా, పీతల ఫ్రై అన్నా, పీతల కర్రీ అన్నా ఇలా ఉంటుంది అనమాట. తప్పకుండా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నమ్మ అమెరికా ముచ్చట్లు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే చేశారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్ని వీడియోస్ చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.